రేవంత్ సర్కార్ పై బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు ఆయన ఏమన్నారు చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల పోరు ముగియగానే అన్ని ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టాయి. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న ఎన్నిక జరగనుంది. దానిలో భాగంగా 3 పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఆ పార్టీ సీనియర్ నేత ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు ఈటెల. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే అవినీతి దుకాణాలు ఓపెన్ చేశారని ఆరోపించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్ల దగ్గర 7 నుంచి 10% వరకు కమిషన్లు వసూలు చేస్తున్నారని, అలా ఇచ్చిన పైరవీకారులకే కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తోందన్నారు. ఎవ్వరు కూడా బిల్లులు వస్తలేవు. ఇవాళ పైరవి చేసుకొని 7%, 10% లంచాలు ఇస్తే తప్ప ఇవాళ బిల్లు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందరికందరు 10 సంవత్సరాల కరువంతా ఒక్కసారి నింపుకోవాలనేటువంటి పోటీ పడుతున్నట్టుగా. గతంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్ఆర్ ట్యాక్స్ పై రేవంత్ సర్కార్ను హెచ్చరించారని ఈటెల గుర్తు చేశారు.